గంగమ్మ తల్లిని నమ్ముకుని చేపల వేటనే జీవనాధారంగా బతికే మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వేట నిషేధ కాలానికి సంబంధించి మత్స్యకార భరోసాను అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారంతా ప్రాణాలు పణంగా పెట్టి జీవనోపాధి పొందుతారు. గంగమ్మ తల్లిని మాత్రమే నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటారు. అలాంటి గంగపుత్రులకు వేట నిషేధ సమయం ఇబ్బందికరమనే చెప్పాలి. ఇన్నాళ్ళు వేట నిషేధ సమయంలో ప్రభుత్వాలు ఇచ్చే అరకొర సహాయం చాలక మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేసింది. దీంతో వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు కొంత ఆర్థిక ఇబ్బందులు తొలగనున్నాయి. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు భృతి చర్యలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 192 కిలోమీటర్ల సువిశాలమైన తీర ప్రాంతం ఉంది. కానీ ఇక్కడ మత్స్యకారులకు మాత్రం స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉండవు. వేటనే జీవనాధారంగా ఉన్న మత్స్యకార కుటుంబాలు నిత్యం ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటాయి. తమకు పూర్వీకుల నుంచి వచ్చిన వేటనే నమ్ముకుంటారు తప్ప ఇతర పనులు ఇక్కడి మత్స్యకారులకు చేతకాదు. అయితే స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఇక్కడి సముద్ర తీరంలో మత్స్య సంపద తగ్గిపోవడం వంటి కారణాలతో చాలా కుటుంబాలు వలసలు వెళ్తున్నాయి. గుజరాత్, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో యువత ఎక్కువ శాతం అక్కడే ఉపాధి పొందుతున్నారు. దీనికి తోడు ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా సముద్ర వేటను కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తుంది. ఈ 2 నెలల కాలంలో మత్స్య సంపద పునరుత్పత్తి జరుగుతుంది. ఈ సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపద హరించిపోతుందని ముందస్తు జాగ్రత్తతో వేట నిలిపివేస్తారు. దీంతో సముద్రాన్ని నమ్ముకునే మత్స్యకారులకు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 10 మండలాల్లో సముద్రంపై వేట సాగించే వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. అయితే వీరికి వేట నిషేధ సమయం ఒక కష్టకాలంగానే చెప్పాలి. 2 నెలల పాటు ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేక చాలా మంది మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు తీపి కబురు చెప్పింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే సముద్రంలో చేపల వేటపై నిషేధ సమయంలో ఇస్తున్న పరిహారాన్ని రెట్టింపు చేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైసీపీ పాలనా కాలంలో వేట నిషేధ కాలం పూర్తయిన తర్వాత మత్స్యకారులకు పరిహారాన్ని అందజేసేవారు. కానీ ఈ ఏడాది ముందుగానే పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో 10,000 ఉండే మత్స్యకార భరోసా ఇప్పుడు 20,000 చేస్తూ నిర్ణయించడంపై సిక్కోలు మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అందరినీ మత్స్యకారులు అందరినీ ఒకే దీని మనం తీసుకెళ్తే అందరూ ఆనందపడతారనే ఆలోచనతో ప్రకటించడం వల్ల చాలా గర్వంగా ప్రజలందరూ మత్స్యకారులు అందరూ ఆనందంతో ఉన్నారు. ఈరోజు ఇంకా కష్టాలన్నీ మత్స్యకారులకు ఉండి 40 రోజులు కష్టాలు ఉన్నాయి. కష్టాలు తీర్చడానికి ఇంకా దాన్ని మేము ఇది ప్రకటించారు ఆనందంతో ఉన్నాం. 10 ఏళ్ల క్రితం వరకు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి కోసం బియ్యం ఉచితంగా ఇచ్చేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యానికి బదులు 2,000 చొప్పున నగదివ్వడం ప్రారంభమైంది. తర్వాత 4,000కు పెంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని 10,000కు పెంచారు. తాము అధికారంలోకి వస్తే చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారునికి 20,000 చొప్పున పరిహారం అందజేస్తామని గతేడాది ఎన్నికల సమయంలో కూటమి పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. మన రాష్ట్రంలోనే అత్యధిక తీరరాక కలిగిన మన శ్రీకాకుళం జిల్లా 192 చదరపు కిలోమీటర్ల తీరరాక విస్తీర్ణం కలిగి ఉంది. అయినప్పటికీ మా శ్రీకాకుళం జిల్లాకి మినీ జెట్టీలు కానీ హార్బర్లు కానీ ఇప్పటిదాకా సరైన వసతులు కల్పించలేకపోయింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మా మత్స్యకారుల తరపు నుంచి మా గ్రామానికి ఆనుకొని మా గ్రామంలో కానీ పక్క గ్రామంలో కానీ ఒక మినీ జెట్టి కానీ ఒక హార్బర్ కానీ
నిర్మిస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని మా మత్స్యకారుల తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వైసీపీ హయాంలో మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిలో రాజకీయ కారణాల దృష్ట్యా చాలా మంది లబ్ధిదారులకు నిరాశే మిగిలేది. మరోవైపు డీజిల్ సబ్సిడీ తక్కువగా వాడుకున్న మత్స్యకారులు వేటకు వెళ్లడం లేదనే సాగుతో మత్స్యకార భరోసాకు వేల మందిని అనర్హులుగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తక్కువ మందికే సాయం అందింది. దీంతో కూటమి ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలపై ప్రత్యేక సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి 20,000 భృతి అందే విధంగా చర్యలు చేపట్టింది. అయితే ప్రభుత్వాలు ప్రకటిస్తున్న వేట నిషేధ సమయంలో భృతి వారి కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉన్నప్పటికీ వేటకనువైన జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు లేకపోవడం వారికి శాపంగా మారుతోంది. మత్స్యకారుల జీవన స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కూటమి ప్రభుత్వం జిల్లాలో జెట్టీలు, షిప్పింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సిక్కోలు మత్స్యకారులు కోరుతున్నారు. ముందుగా ఏంటంటే పలు రాష్ట్రాలతో కేరళ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలతో తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది మత్స్య సంపదలో ముందు స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు పలు రాష్ట్రాలు ఏంటంటే వాళ్ళు జూన్ వరకు కూడా వేట కొనసాగిస్తుండ్రు, మనదేంటంటే ఏప్రిల్తో ముగిస్తుండ్రు. ఈ ముగించడం వల్ల ఏంటంటే మాకు మత్స్య సంపద వల్ల మాకేంటంటే మా కుటుంబాలకి గవర్నమెంట్ అడ్డుకట్టేసినట్టుగా, దీనివల్ల ఏంటంటే మా ఆర్థిక స్తోమత తగ్గుతుంది, మా జీవనోపాధి కూడా చాలా వెనుకబడిపోతుంది. అందుకే ఏంటంటే రాష్ట్రం కూడా నెక్స్ట్ దీని గురించి కొంచెం ముందు స్థాయిలో పెట్టేసి మాకు కూడా వేట సమయం ఎక్కువ టైం తీసుకున్నట్టుగా కేటాయిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అభివృద్ధిలో వెనుకబడి ఉన్న శ్రీకాకుళం వంటి జిల్లాలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ గత పాలకుల నిర్లక్ష్యం స్థానికులకు శాపంగా మారింది. ఇలాంటి సమయంలో సిక్కోలు మత్స్యకారులు కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. మత్స్యకార భరోసాను రెట్టింపు చేసి వారి కుటుంబాలకు బాసటగా నిలిచిన కూటమి పెద్దలు తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.